హాయ్. మనోహర్ ఎఫ్బి ఫ్రెండ్ శ్రీనివాస్ గారు అయితే మన ఓటీ క్యాలిక్యులేషన్ గురించి అడిగారండి. సో ఓటీ క్యాలిక్యులేషన్ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. స్టాండర్డ్ వచ్చేసి 8 అవర్స్ అన్నారు. 8 అవర్స్ ఓకే. బట్ ఓటీ పర్ అవర్ చెప్పలేదు. బట్ నేను ఒక ఐడియా ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. అంటే మన వేజెస్లో ఎంత పర్సెంట్ అది దాన్ని క్యాలిక్యులేట్ చేయట్లేదండి. మనకు ప్రాబ్లం వచ్చింది వచ్చేసి మనకు ఓటీ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి నేను ఓటీ పర్ అవర్ వచ్చేసి 80 అప్రాక్సిమేట్లీ 80 తీసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ నవీన్ నేమ్ వచ్చేసి ఒక నేమ్ తీసుకున్నాను, ఇది ఒకటి. సో అతను వచ్చేసి డైలీ ఇన్ అండ్ అవుట్ అనేది క్యాలిక్యులేషన్ అయితే తీసుకున్నాను. సో 9 o'clock వచ్చాడు, 19కి వెళ్ళిపోయాడు. ఇలా 9 o'clock వచ్చాడు, 18:30కి వెళ్ళిపోయాడు. ఇలా మంత్ మొత్తం ఉంది. సో టోటల్ అవర్స్ మనకు కావాలి, టోటల్ అవర్స్ కావాలి. ఫస్ట్ మనం టోటల్ అవర్స్ అయితే తీసుకుందాం మనం. ఓకేనా. టోటల్ అవర్స్ తీసుకోవాలంటే జస్ట్ అవుట్ మైనస్ అవుట్ టైం మైనస్ ఇన్ టైం తీసేస్తే అయిపోతుంది. ఇక్కడ ఏం ప్రాబ్లం రాదు మనకి. ఓకేనా. ఏంటంటే టైంలోకి వెళ్ళి టైం వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్టే వస్తుంది, ఎన్ని అవర్స్ చేసిన అనేది వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి 19 నుంచి 9 తీసేస్తే 10 అవర్స్, 18:30 నుంచి తీసేస్తే 9:30 అవర్స్, 9.5 అవర్స్. ఓకేనా. సో 7 అవర్స్. 4 o'clock వచ్చి 4 o'clock వెళ్ళిపోయాడు, 9 o'clock వచ్చిండు, 4 o'clock వెళ్ళిపోయాడు. 3 + 4 7 అవర్స్. ఓకేనా. సో మనకు టైం నుంచి టైం తీసేస్తే ఏం ప్రాబ్లం రాదు, అక్కడ ఏం లేదు. బట్ ఇక్కడ ఓవర్ టైం కావాలి. ఓవర్ టైం కావాలంటే మనకి 8 అవర్స్ కంటే ఎబోవ్ చేసినవే కావాలి కానీ. సో 8 అవర్స్ ఆర్ 8 అవర్స్ కంటే ఎబోవ్ చేసినా కావాలి. ఓకేనా. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నట్టు ఒక ఫార్ములా తీసుకుంటానండి. ఇఫ్ ఒకవేళ ఇది ఓకేనా, ఇఫ్ E9 సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓకేనా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దేంతో 8 అవర్స్ అయితే, అంటే ఒకవేళ E9 అనేది 8 అవర్స్ కన్నా పెద్దదైనా లేకపోతే 8 అవర్స్ అయినా, ఓకేనా, ఏం చేయమంటున్నా, ఇది లాక్ I2 అనేది లాక్ చేయండి. అన్నింటికి ఫార్ములా వర్తించాలి కాబట్టి. సో లాక్ అయితే F4 కొడితే మన దగ్గర F4 కొడితే ఇక్కడ లాక్ వచ్చేస్తుంది చుట్టూ. ఓకే. ఇది ఒకవేళ ఎక్కువ అవుతుంటే, అంటే ఇక్కడ ఉన్న టైము 8 అవర్స్ కన్నా ఎక్కువ అయి ఉంటే ఏం చేయమంటున్నా, మళ్ళీ E9 నుంచే -8 అవర్స్ అనేది తీసేయాలి. ఓకేనా. క్లిక్ చేస్తున్నాం, మళ్ళీ $, కొట్టేసేయండి, లాక్ చేయండి. సరే ఓకే. ఒకవేళ ఇక్కడ ఉన్న టోటల్ అవర్స్ అనేవి 8 అవర్స్ కన్నా ఎక్కువ అయితే ఆ టోటల్ అవర్స్ నుంచి ఈ 8 అవర్స్ అనేది తీసేయాలి. ఓకేనా. లేకపోతే ఏం చేయాలి, ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఉందండి. ఒకవేళ 8 అవర్స్ లేదా 8 అవర్స్ అయింది అనుకోండి, 8 అవర్స్ అయినా 8 అవర్స్ కన్నా ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఓవర్ టైం అయితే వస్తుంది. సో మిగిలింది ఏంటండి, ఒకవేళ 8 అవర్స్ కంటే తక్కువ అయితే, 8 అవర్స్ కంటే తక్కువ అయితే జస్ట్ నేను షార్ట్ అటెండెన్స్ వేస్తున్నాను. ఒకవేళ మీరు వేస్తే తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. షార్ట్ అటెండెన్స్ వేస్తున్నాను. షార్ట్ అటెండెన్స్ వేసేసి క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా. క్లోజ్ చేసేసాను. ఓకేనా. 2 సార్లు బ్రాకెట్ కొట్టండి, క్లోజ్ చేయండి. ఓకేనా. క్లోజ్ చేసాను కదా. ఇప్పుడు 2 అవర్స్ చూడండి, 10 అవర్స్ అంటే 8 అవర్స్ కంటే 2 అవర్స్ కదా, అంతే కదా, ఓవర్ టైం అదే కదా. సో ఇక్కడ చూద్దాం 1.5 అవర్. ఇది ట్రాక్ చేయండి, ట్రాక్ చేస్తున్నది. సో నేను మిగతా అన్ని సేమ్ 2 అవర్స్ పెట్టేసాను కదా. ఓకే. ఒకటి ఏదైనా వేరే చేంజ్ చేద్దాం. ఎంత, 18:05. ఓకేనా. 05కి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఓకేనా. 11:05 అట్లా. ఓకే. సరే ఇక్కడ చూడండి మనకు ఓవర్ టైం అయితే వచ్చింది. ఇది షార్ట్ అటెండెన్స్ కూడా వచ్చింది, ఇక్కడ 7 అవర్స్, 8 అవర్స్ కంటే ఒక తక్కువ కదా, అందుకని షార్ట్ అటెండెన్స్ వేసాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి డైలీ ఓటీ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. మంత్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం, ఈ డైలీ ఓటీ క్యాలిక్యులేట్ చేద్దాం. డైలీ ఓటీ అంటే ఇది ఇంటూ, ఇప్పుడు ఏంటంటే టైమింగ్ అనేది మనకు ఇది ఇంటూ మనం డైరెక్ట్ ఇది చేసినాం అనుకోండి, ఇది per 80 రూపీస్ అనేది చేసినాం అనుకోండి, ఇది 2 అవర్స్ అన్నట్టు కాదు. ఇది 2 అవర్స్ అంటే 2 అవర్సే, బట్ మనకి 2 అనేది నెంబర్ ఫార్మాట్లో వస్తే 80తో క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ నెంబర్ ఫార్మాట్ కాదు, ఇది టైం ఫార్మాట్. ఓకేనా. టైం ఫార్మాట్ కాబట్టి మనకి కరెక్ట్ వాల్యూ రాదు. సో టైం ఫార్మాట్కి నెంబర్ ఫార్మాట్కి మనకి తేడా అయింది చూడండి. ఇప్పుడు లైక్ ఇప్పుడు 2 o'clock అన్నమాట చెప్పినాం అనుకో, 2 o'clock ఇట్లా రాసాం అనుకో, అది ఎంత అండి మనకి ఇప్పుడు ఎంత రాస్తామంటే, ఇప్పుడు ఇది ఇంటూ 24 అవర్స్తో క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి నెంబర్ ఫార్మాట్ చేసిన చూడండి 0. ఓకేనా. 2 అవర్స్కి 24 చేస్తేనే, 2 అవర్స్కి 24 చేస్తేనే అది 2 అవుతుంది. ఓకేనా. 24 చేస్తేనే 2 అవుతుంది. లేకపోతే నెంబర్ ఫార్మాట్కి వచ్చినప్పుడు 2 అవర్స్కి 24 చేస్తేనే 2 అవుతుంది, లేకపోతే అది 2 కాదనమాట, 2 నెంబర్ కాదు. ఓకేనా. ఇప్పుడు అదే మనము 8 అనుకున్నాం అనుకోండి, 8ని మనకు అవర్స్లో మార్చాలనుకోండి, 8/24 చేస్తే అది అవర్ ఫార్మాట్లో వస్తే ఎలా వస్తుందో చూడండి. ఓకేనా. 8/24 అంటే టైం అవర్స్లో వచ్చినప్పుడు 8/24 చేస్తేనే 8 అవర్స్లో వస్తుంది. సో 8 అవర్స్ని 8 అవర్స్ లాగా వేయలేము మనం. ఓకేనా.
టైంలో మార్చడం అనుకోండి, ఇది అది జీరోనా అది సంథింగ్ వస్తుంది చూడండి. సో జీరోనా సంథింగ్ వస్తుంది, ఓకేనా. డేట్ అని వచ్చేసి వస్తుంది, ఓకేనా. మనకు అవర్స్లో మార్చాలంటే నెంబర్ మార్చాలంటే పక్క బై 24 చేస్తారనమాట. లేకపోతే అవర్స్ నెంబర్ మార్చాలంటే 24 చేస్తారు, ఓకేనా. ఇంటూ చేస్తారు. సో మనము ఇది ఇంటూ 24, ఓకేనా. 24 చేస్తే మనకి నెంబర్లో మారుతుంది. అది కూడా నెంబర్ ఫార్మాట్ చేస్తే కరెక్ట్ వస్తుంది. సో నెంబర్ 24 చేసిన అండ్ ఇంటూ ఇంటూ చేయగానే 24 చేయగానే 2 వచ్చింది కదా, అది నెంబర్ ఫార్మాట్. దాన్ని ఇంటూ చేస్తే 24 చేస్తే కూడా 2 వచ్చింది చూడండి. సో దీన్ని ఇంటూ మళ్ళీ 80, ఓకేనా. సో 160 యాక్చువల్లీ 2 అవర్స్కి 2 × 8 160 కదా. సో అలా అనమాట. సో దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా. సో అందుకని చేద్దామంటే ఇక్కడ ఇఫ్ ఎర్రర్ అని పెట్టేద్దాం. ఇఫ్ ఎర్రర్ ఒకవేళ ఎర్రర్ వస్తే 0, 0 అని పెట్టేసిన. సో ఎర్రర్ వచ్చింది కాడ 0 వస్తుంది. ఎర్రర్ రాకుంటే నార్మల్గా వెళ్ళిపోతుంది. బట్ నేను ఇక్కడ యాక్చువల్లీ 80 ఎక్కడ ఉంది, i3 అనేది 83 ఉంది కదా. సో 80 అనేది లాక్ వేయాలి, ఓకే. ఇక్కడ 80 ఇక్కడ ఒకటి తీసుకున్నాం కదా, లాక్ వేయాలి. లేకపోతే ఇక్కడ లాక్ వేయకుండా జస్ట్ మనం 80 అని మెన్షన్ చేసినా ఏం కాదు, ఓకేనా. సరే, మనకు అక్కడ అమౌంట్ చేంజ్ చేస్తుంటే ఇక్కడ రావాలి కాబట్టి మనం i3 ఉంటుంది, లాక్ ఉంటేనే బెస్ట్, ఓకేనా. రైట్, ఇక్కడ చూడండి. ఇక రైట్, టోటల్గా మనము కాల్కులేషన్ అయితే వచ్చింది. సో మొత్తం చేయాల్సింది 4527 రూపీస్ అండి మొత్తానికి చేయాల్సింది. సో ఓకేనా, 65 ఒకసారి చూద్దాం. సమ్మిఫ్ కొడుతున్నాను, OT అవర్స్ సమ్ కొడుతున్నాను, ఓకేనా. సమ్ కొడితే ఆ మధ్యలో ఏమైనా షార్ట్ అడ్రస్ ఉన్నా అది తీసుకోదు, జస్ట్ ఏవైతే అవర్స్ ఉంటాయో అవి తీసుకుంటుంది. సమ్ కొట్టేస్తే ఎంత వచ్చిందంటే 2.36 కాదు. ఏం చేద్దామంటే మనకి దీన్ని 24 అవర్స్ చేద్దాం కదా, కాల్కులేట్ చేద్దాం కదా. 24 చేస్తే అప్పుడు ఒక నెంబర్ వస్తుంది కదా, నెంబర్ ఫార్మాట్లో ఉంది. ఒకవేళ ఇక్కడ అవర్స్ ఫార్మాట్లో వచ్చిందనుకో నెంబర్ చేసుకోండి, ఓకే. నెంబర్ ఇలా ఆన్ చేసేసి ఒకవేళ 2 డెసిమల్స్ పెట్టాను, ఓకేనా. మనకేంది ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ 80 రూపీస్, ఓకేనా. నెంబర్ ఫార్మాట్లో వేస్తే ఎగ్జాక్ట్గా 4527. ఇది కూడా 4527 కదా, 4527 రైట్ అండి. షార్ట్ అటెండెన్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే కౌంట్ ఇఫ్ షార్ట్ అటెండెన్స్ చూద్దాం. ఇది క్లిక్ చేసి ఏం కావాలి మనకి, షార్ట్ అటెండెన్స్ SHORTATTENDANCE అటెండెన్స్ క్లోజ్ చేస్తే ఎన్ని వస్తాయి, మన 2 ఉన్నాయి షార్ట్ అటెండెన్స్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 2 అయితే 1 అయితే, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 3 అయితే 3 షార్ట్ అటెండెన్స్ కంటే ఎక్కువ అయితే అప్పుడు మైనస్ చేయాలంటే మైనస్ చేయవచ్చు. ఇక్కడ షార్ట్ అటెండెన్స్ ఇంకోటి వేసాము. ఇక్కడ అటెండెన్స్ చేయాలంటే ఇక్కడ ఏం చేద్దామంటే రైట్, ఈయన కూడా 15కి వెళ్ళిపోయాను అనుకో. ఇక్కడ షార్ట్ అటెండెన్స్ 3 వచ్చినాయి, ఓకేనా. ఇంకోటి ఒకవేళ 2 కన్నా ఎక్కువ 3 షార్ట్ అటెండెన్స్ అయిందనుకో, 3కి 1 డే సంథింగ్ 1 అవర్ 1 డే పేమెంట్ మిస్ అయిందనుకో, అట్లాంటప్పుడు మనము చేయొచ్చు. ఒకవేళ పర్ డే ఎంతనా, పర్ డే 8 అవర్స్కి 80 × 8 అనుకోండి. 80 × 8 అంటే 160, 640. సో 640 ఇఫ్ ఒకవేళ ఇఫ్ is equal to greater than 2 days అయితే 2 minus ఇది, ఓకేనా, ఇంటూ 1 డేకి 640 ఇంటూ 640 ఈ 640 ఇక్కడ వేసేయండి. అంటే వచ్చేసి 640, ఓకేనా. 1 డేకి 640 కాబట్టి అది. ఒకవేళ 4 వచ్చినాయి అనుకోండి ఇక్కడ, సో 4 వచ్చినాయి అనుకోండి, ఇది కూడా షార్ట్ అటెండెన్స్ అనుకోండి. ఇది 14 అనుకోండి. అప్పుడు 640 1280 అలా అనమాట. ఒకవేళ ఇలా వేసుకుంటే ఇలా ఇస్తుంది. OT పేయబుల్ సంథింగ్ ఇలా తీసేసి ఇది ప్లస్ చేయండి, ఓకేనా. ఇవి రెండు సమ్ చేసేస్తే మనకి ఏదైతే వచ్చిందో 2927 పేయబుల్ అనమాట, ఓకేనా. రైట్.